ఏమండి ఈ రోజున వైసీపీ నాయకులు రాష్ట్రమంతా చేస్తున్న నిరాహార దీక్షల్లో మెగా డిఎస్సీలో స్కాములు జరిగిన చెప్పి నిరాహార దీక్షలు చేస్తామంటే అందులో మొత్తం కూడా జంజీ బ్యాచ్కి సంబంధించిన యువకులే ఉన్నారు. డిఎస్సీ రాసిన అభ్యర్థులు మొత్తం ఎవరైతే నష్టపోయారో వాళ్ళంతా మాతో పాటు ఏకమై మాతో పాటు నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నారని చెప్పి మాట్లాడుతాను. ప్రతి ఒక్క వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరాహార దీక్షల్లో కూడా మొత్తం మేము సక్సెస్ అయ్యని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు డిఎస్సీ స్కామ్ జరిగిందని చెప్పి దాని మీద మనం ఎలా చూడొచ్చు అంటారు? మెగా డిఎస్సి అనేది ఎంతో కాలంగా ఎదురు చూసి తల్లిదండ్రులు పిల్లలను వదిలేసి చదువే మాకు ప్రాధాన్యత, ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లయినా మేము సాధిస్తాం అని చెప్పేసి మెగా డిఎస్సి ద్వారా నారా లోకేష్ గారు చేపట్టిన యువగలంలో మనకు మాట ఇచ్చారు. 32,000 పైన ఉద్యోగాలు అనమాట. ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి యువగలం పాదయాత్రనే మాటిచ్చాడండి. అదేవిధంగా మన గవర్నమెంట్ టీచర్లు కానీ వీళ్ళందరూ చదువుకున్న విద్యార్థులు కానీ యువత కానీ అందరూ లోకేష్ బాబు గారు మాటిచ్చారు. మేము ఎందుకు చదువుకొని ఎట్లయినా మేము సాధిస్తాం అని చెప్పేసి 16,000 మంది మనం నిరూపించుకున్నారు వాళ్ళకి వాళ్ళే. మెగా డిఎస్సి అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడింది. మొన్న కొండారెడ్డి గురుజులో టీచర్లతో సహా జాబ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు లోకేష్ అన్న నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఉద్యోగం పొందగలిగాము. నారా లోకేష్ గారు మాకు మంచి పిలుపునిచ్చారు, మేము అది సద్వినియోగం పరుచుకున్నామని చెప్పేసి మా కూటమి ప్రభుత్వానికి సంఘీభావంగా వీళ్ళు వైసీపీ నాయకులు గోండాలు రోడ్ల మీదకి వచ్చి ఇలాగా దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అందరూ తిప్పికొట్టారు. మీకు దమ్ముంటే మెగా డిఎస్సి మీద అనుమానాలుంటే చర్చకి సిద్ధమా అని చెప్పేసి మేము ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. దమ్ముంటే మీరు లోకేష్ బాబు దగ్గరికి వచ్చి కూర్చొని చర్చలో పాల్గొనడం చూద్దాం. మీకు దమ్మున్న 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో సహా ఇదే సవాల్ ఇసురుతూ ఉన్నాం. మీకు డిఎస్సి మీద చర్చకి సిద్ధమా? మా నారా లోకేష్ బాబు గారు రేపు విజయవాడ రాబోతూ ఉన్నారు. మీ అందరు టెంట్ వేసిన మల్లాది విష్ణు, అలానే అవినాష్ బాబు గారు, అలానే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మీ ముగ్గురు రండి. చర్చకి మీరు పాల్గొంటారా? టెంట్ వేసిన మీకే చెప్తా ఉన్నాం. మీ ముగ్గురు వచ్చి నారా లోకేష్ గారు రేపొద్దున ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రాబోతూ ఉన్నారు. దమ్ముంటే మీరు అక్కడికి వచ్చి ప్రశ్నించండి చూద్దాం. అంటే జంజీ బ్యాచ్ అంతా మాతో పాటు ఉన్నారని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవడయ్యా జంజీ బ్యాచ్? ఇక్కడ ఎవడో 11 మంది, మీ 11 మందే జంజీ బ్యాచ్. ఈ విడతల రజనీ ఉంది, ఆరోగ్య శాఖ మంత్రి ఏదో తీసుకుందావిడ. మొత్తం కిడ్నీలతో సహా కళ్ళుతో సహా ప్రభుత్వ ఆసుపత్రులు అమ్ముకు తెంపింది మీరు. నువ్వా జంజీ బ్యాచ్ కబుర్లు మాట్లాడేది? ఇంకా రోజా గారు తిరుపతి దేవస్థానంలో అడ్డగోలుగా టికెట్లు అమ్ముకున్నావు. ఏమ్మా నువ్వు కాదా జంజీ బ్యాచ్ అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాసు, ఏమయ్యా దేవాదాయ శాఖ తీసుకున్నావు. కొబ్బరి చెప్పుల కానించి అమ్మవారి విగ్రహాలు కానించి వెండి సింహాలు పోయినాయి అని చెప్పి ఆ రోజు ఎంత రాద్ధాంతం జరిగింది. నువ్వు కాదా జంజీ బ్యాచ్ అని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఇంకా ఉన్నారు ఈ పేరు నాని గారు తెర్రపల్లి వేసుకుని వచ్చేస్తాడు. అయ్యా నువ్వు పౌరశాఖలు తీసుకున్నావు, నువ్వు బియ్యం అడ్డగోలుగా షిప్పుల్లో అర్ధరాత్రి ఎక్కిచ్చావు. ఆ రోజులు మర్చిపోయావా అని మేము అడుగుతూ ఉన్నాం. మీ ఆవిడి పాపం మా టీడీపీ నాయకుల దగ్గరికి వచ్చి అయ్యా నా భర్త ఇలా చేశాడు అని చెప్పేసి వాపోయింది. మీ ఆవిడని అడ్డం పెట్టుకున్నావు, బియ్యం అమ్ముకున్నావు, పేదోడు కడుపు కొట్టావు. నీది కాదా జంజీ బ్యాచ్ అని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఇంతమంది రౌడీ మోకలు గోండా నా కొడుకులు ఒక్క వైసీపీలో ఉన్నారు. జంజీ బ్యాచ్ ఎవరినయ్యా జంజీ బ్యాచ్ అంటారు? మీరు కాదా జంజీ బ్యాచ్ అని మేము అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. అడ్డగోలుగా ఆంధ్ర రాష్ట్రం మీదకి వచ్చారు. తండ్రిని అడ్డం పెట్టుకుని ఆయన సంతకాలు పెట్టుకుని సీఎం ఆయన ప్రతి ఒక్కరు అడ్డగోలుగా సంపాదించిన వ్యక్తే. ఎవరండి ప్రజలకి న్యాయం చేసింది? ఎవరు చేశారు ఇప్పుడు న్యాయం? చూస్తూ ఉన్నాం మన కూటమి ప్రభుత్వంలో. చక్కగా మెగా డిఎస్సి 16,000 మంది ఉద్యోగాలు వచ్చినాయా? కాంటాం వచ్చిందా? అనేక దేశాలు తిరిగి ఆయన 75 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కష్టపడతా ఉంటుంటే జనాల కోసం ఈ నా కొడుకు అసలు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి బుర్ర జల్లే ప్రయత్నం. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా టెంట్లు వేసాడు. ఏం జరిగింది మీకు మోసం? ఏం జరిగింది? రావాలి చర్చకి సిద్ధం మేము. అంటే మరో పక్కన మాట్లాడితే అసలు యువత భవిష్యత్తు చూసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసలు గత ప్రభుత్వంలోని కొన్ని వేల జాబులు కూడా యువతకు ఇచ్చాడు, కానీ కూటమి ప్రభుత్వం అలాంటి ఏమీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు 2019 నుంచి 2024 దాకా ఏం సాగిందయ్యా? నీ మటన్ కొట్లు, చికెన్ షాపులు, గంజాయి బ్యాచ్,
అడ్డగోలుగా ఎవరికైనా అసలు ఇది ఉందా? ఒక ఉద్యోగం ఇచ్చిన చరిత్ర ఉందా? ఒక కంపెనీ తెచ్చావా నువ్వు? ఉన్నాయన్నీ కూలగొట్టేసావు, ప్యాలెస్ల మీద ప్యాలెస్లు, ఊరుకో ప్యాలెస్ కట్టుకున్నావు, జనాన్ని ఏమన్నా నువ్వు పట్టించుకున్నావా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు శుభ్రంగా చేస్తే రెండోసారి నేను ముఖ్యమంత్రిగా ఎన్నుకునేవాళ్ళుగా 11 సీట్లుగా ఎందుకు కలిసి అలా అయిపోయావు నువ్వు? నీ దిగజారుడు రాజకీయాలు, పొట్టగోస్తే అక్షరం మొక్క లేదు, 10th క్లాస్లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్ అంటావు, మెగా డిఎస్ ఏంటో తెలియదు. ఎందుకయ్యా ఈ కళ్ళబొల్లి మాటలు? జగన్మోహన్ రెడ్డి, రాజకీయాలకు నువ్వు పనికిరావు, నువ్వు దూరంగా ఉండటం మంచిది. అంటే ఒక పక్కన ఆర్కే రోజా గారు కూడా మాట్లాడుతూ ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, నిరుద్యోగ భవిష్యత్తు పట్ల నీళ్లు పోసారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి ఒక పక్కన మాట్లాడుతున్నారు. మరో పక్కన ఈ మెగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ కూడా కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ముందు మీకు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే మీరేం తిన్నారో మీ వైసీపీ నాయకులు ముందు మీ మీద, మీ ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఎందుకంటే డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఆడి మీద వేయాలా సిబిఐ కేసు. ఏంటి అడ్డగోలుగా బాబాని చంపిన వాళ్ళ మీద వేయాలి సిబిఎస్ఈ కేసు. వీళ్ళు ఏం చేశారండి? మా ప్రతిపక్షంలో ఉండి నువ్వు జనాలకి మంచి చేయాల్సింది పోయి జనాలు రెచ్చగొట్టే విధంగా మీరు మీ సన్నాహాలు ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మెగా డిఎస్సి దగా డిఎస్సి కదా, అది 100% 16,000 ఉద్యోగాలు చిలికిచ్చాడు. అది ఒప్పుకోలేక, జీర్ణించుకోలేక, అమ్మ రోజా గారు మీకు పిల్లలు ఉన్నారు, ఈ మెగా డిఎస్సిలో మీకు కూడా పిల్లలకు జాబ్ రావచ్చు, అప్లై చేసుకోండి. ఏంటి మీ జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకి న్యాయం చేయలేకపోయాడు. కనీసం మా లోకేష్ బాబు గారి దగ్గర 16,000 ఉద్యోగాలు ఉన్నాయంట. మీ పిల్లల భవిష్యత్తు లోకేష్ బాబు, అది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఏంటి మీ జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్యోగాలు వచ్చినాయి? ఒక్కటి చెప్పు, నువ్వు ఎదరగొచ్చి ఒక్కటి చెప్పమ్మా. నీ పిల్లల భవిష్యత్తు కూడా లోకేష్ బాబే, అది గుర్తుపెట్టుకోండి.